అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖరీదైన వీసాను ఆవిష్కరించారు. $5 మిలియన్ వెచ్చించి ఎవరైనా అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని పొందవచ్చని ప్రకటించారు. మన భారత కరెన్సీ ప్రకారం దీని విలువ అక్షరాల 43 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ ఖరీదైన వీసాను కొనుగోలు చేసేందుకు చాలా దేశాలకు చెందిన సుసంపన్నులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. దీనిని గురువారం ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆవిష్కరించగా దీని పేరు గోల్డ్ కార్డ్ వీసా అని ట్రంప్ నామకరణం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ చేసిన ప్రచారంలో ఆ గోల్డ్ కార్డ్ వీసా అంశాన్ని ప్రస్తావించారు. తాను అధికారంలోకి వస్తే EB-5 అనే ఇన్వెస్టర్ వీసా విధానాన్ని రద్దు చేసి గోల్డ్ కార్డ్ వీసా తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ వీసాను అందుబాటులోకి తీసుకువచ్చారు ట్రంప్. ఈ గోల్డ్ కార్డ్ వీసా ఫస్ట్ లుక్ ని విడుదల చేయక అందులో ట్రంప్ ఫోటోతో పాటు ఆయన సంతకం ఉంది. దీనిని పొందడం వల్ల అమెరికా పౌరసత్వం సులువుగా లభిస్తుందని అన్నారు ట్రంప్. కొత్త వీసా విధానాన్ని తీసుకువచ్చిన సందర్భంగా ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తొలి గోల్డ్ కార్డ్ వీసాను తానే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. మరో 2 వారాల్లో ఇది అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చట్టబద్ధంగా అమెరికాలో జీవించాలనుకునే వారికి, పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయాలనుకునే వారికి తాను వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. EB-5 వీసాల ముసుగులో గతంలో చాలా మంది అక్రమంగా దేశంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ గోల్డ్ కార్డ్ వీసాను తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతులని ఆకర్షించి అమెరికాలో పెట్టుబడులు పెట్టేలా ఈ వీసా ఎంతగానో దోహదపడుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ట్రంప్. అమెరికాలో పెట్టుబడులు పెట్టడం వల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గోల్డ్ కార్డు వీసాకు భారీగా డిమాండ్ ఉందని, తొలి రోజే 1000కి పైగా కార్డులను విక్రయించినట్లు అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ గోల్డ్ కార్డు వీసా కొనే సామర్థ్యం ఉన్నట్లు పేర్కొన్నారు ట్రంప్. మొన్న టారిఫ్ల మూతం రోగించిన ట్రంప్ నిన్న ఖరీదైన వీసాపై కీలక ప్రకటన చేశారు. ఇలా రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు ట్రంప్.